వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. సంచార్ సాతి దేశంలో దుమారం రేపుతున్న యాప్ ఇది. అసలేంటి ఈ యాప్? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వాళ్ళ అభిప్రాయాల్ని డీటెయిల్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇకపై నుంచి ప్రతి కొత్త స్మార్ట్ మొబైల్లో డిఫాల్ట్ యాప్గా సంచార్ సాతి యాప్ ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ మొబైల్ తయారీ రంగానికి ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆదేశాలపై అందరూ మండిపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. సైబర్ సెక్యూరిటీ కోసం తెచ్చిన ఈ యాప్పై ఇంత గందరగోళం ఏంటి? ఎందుకు ఈ ఆందోళన? సంచార్ సాతి యాప్తో దేశ ప్రజలకు ప్రైవసీ లేకుండా పోతుందా? మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసిపోతుంది. ఇక్కడ ఫోటో తీస్తే అక్కడ ఢిల్లీకి చేరిపోతుంది. మన ఫోన్ మన దగ్గర ఉన్నా, మన ఫోన్లో ఉన్న యాప్స్కి ఎన్ని రకాల లాక్స్ ఉన్నా యాక్సెస్ అక్కడ ఉంటుంది. ఈ సంచార్ సాతి యాప్పై దేశ ప్రజల్లో లెక్కలేనన్ని డౌట్స్ ఉన్నాయి. అందుకే ఈ యాప్పై ఇంత గందరగోళం. కొత్తగా తయారు చేసే మొబైల్స్లో ఈ సంచార్ సాతి యాప్ని డిలీట్ చేయడానికి వీలు లేకుండా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు అన్నిటిలో కూడా అప్డేట్ ద్వారా ఈ యాప్ ఇన్స్టాల్ చేసే విధంగా రూల్ పాస్ చేసింది. ఇదంతా చేయడానికి ఆయా మొబైల్ కంపెనీలకు 90 డేస్ టైం ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. 120 డేస్లో కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంపై పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. విపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. ప్రజల ప్రైవసీని దెబ్బతీసేలా ఈ యాప్ ఉందని వ్యతిరేకించాయి. ఈ యాప్ వల్ల దేశ ప్రజల ప్రైవసీ, సీక్రెట్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసిపోతుంది అని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టెలికాం సంస్థలు మాత్రం ఈ యాప్ కేవలం సైబర్ సెక్యూరిటీ కోసం మాత్రమేనని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఈ యాప్ యూజర్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుందని కూడా చెప్తోంది. ఇప్పటికే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లు తమ ఫోన్లో ఎస్ఎంఎస్లు కానీ, గ్యాలరీ కానీ ఓపెన్ చేసిన ప్రతిసారి అలో బటన్ క్లిక్ చేస్తేనే యాప్ పనిచేస్తుంది. ఇదిలా ఉండడంతో సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఈ యాప్ని పెగాసస్ స్పైవేర్తో పోలుస్తున్నారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది అడిగే పర్మిషన్ ఏంటంటే కెమెరా యాక్సెస్, ఫోటో గ్యాలరీ, లొకేషన్, నెట్వర్క్ మానిటరింగ్ యాక్సెస్ కూడా అడుగుతుంది. ఇదంతా చూస్తుంటే 140 కోట్ల భారతీయుల ప్రైవసీపై దాడి అని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, సైబర్ దాడుల నుంచి తప్పించుకునేందుకు, సెక్యూరిటీని, ట్రాన్స్పరెన్సీని పెంచేందుకు ఈ సంచార్ సాతి యాప్ని తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మొబైల్ ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా అన్ని నెట్వర్క్లో బ్లాక్ చేసి ఆ ఫోన్ని కనిపెట్టడానికి వీలుగా ఈ యాప్ పనిచేస్తుందని చెప్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు యూజ్ చేసి ఒకే వ్యక్తిపై అనేక రకాల సిమ్లు తీసుకుంటే అవి కంట్రోల్ చేయడానికి అని చెప్తున్నారు. అంతేకాని ప్రజల ప్రైవసీని, వారి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మానిటరింగ్ చేయడానికి కాదని ఈ యాప్ 100% సెక్యూరిటీ అని చెప్తుంది. కానీ ప్రజల్లో మాత్రం రకరకాల అనుమానాలు, ఆందోళన మాత్రం కనిపిస్తుంది. ఈ సంచార్ సాతి యాప్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.